నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఎందుకంటే ఎదుటివారు మనల్ని వచ్చి గుద్దివేసి మనదే తప్పని చెప్పి వాదిస్తూ ఉంటారు. తాజాగా కువైట్ లోని సులేబికాత్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక వ్యాను డ్రైవర్ అలాగే మరొక ప్రవాస డ్రైవర్ యొక్క వాహనం అయితే ఢీకొనడం జరిగింది. ఢీకొన్న తర్వాత అలాగే ప్రవాస డ్రైవర్ దిగిన తర్వాత నాదే తప్పు క్షమించమని చెప్పి అడగడం జరిగింది. కానీ మరొక వ్యాన్ డ్రైవర్ అయిన ప్రవాసుడైతే నేను క్షమించను, నా యొక్క బండికి డ్యామేజ్ అయ్యింది, ఆ యొక్క డ్యామేజీ డబ్బును నువ్వైతే చెల్లించాలని చెప్పేసి ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు, గడువు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క డ్రైవర్ అయితే వేడుకోవడం జరిగింది. అతడు వేడుకున్నా సరే ఏమాత్రం కనికరించకుండా అతని పైన దాడి చేసి బలవంతంగా అతని యొక్క వ్యాన్ లో ఎక్కించుకుని ఏటీఎం లో డబ్బు డ్రా చేసి ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే ఆ యొక్క డ్రైవర్ అన్న చూసుకుంటే ఏటీఎం లో కాదు బ్యాంకులో కూడా డబ్బు లేదని చెప్పేసి దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వాలని చెప్పి ఎంత అడిగినా సరే కానీ ఆ యొక్క వ్యాన్ డ్రైవర్ అయిన మరొక ప్రవాసుడైతే పట్టించుకోలేదు. వెంటనే అతన్ని చితకబాది అక్కడి నుంచి అయితే వెళ్లిపోవడం జరిగింది. దీంతో దెబ్బలు తిన్న ప్రవాసుడు డ్రైవర్ అన్న ఎవరైతే ఉన్నారో అతను వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క వ్యాన్ డ్రైవర్ ను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ యొక్క వ్యాన్ డ్రైవర్ వివరాలు తెలుసుకుని త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కువైట్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.